అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్కు సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్స్ నెంబర్ 1 సినిమా గురించి ఈరోజు చెప్పబోతున్నాను. అందులో పాట ఒకటి పడ్డానండి ప్రేమలో మరి అనే పాట గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తి గల అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి స్టూడెంట్స్ నెంబర్ 1 సినిమా గురించి 4 మాటలు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అలాగే సినిమా పూర్తి పర్యవేక్షణ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు నిర్వహించారు. ఈ సినిమా బడ్జెట్ 1,80,00,000 అయితే ఈ సినిమా వసూలు చేసిన అమౌంట్ ఎంతో తెలుసా? 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆంధ్ర ఉత్తరాంధ్ర సీటెడ్ ఏరియాలో సూపర్ హిట్గా కలెక్షన్ సాధించింది. బాక్సాఫీస్ని షేక్ చేసి పారేసింది అనమాట. ఇక పడ్డానండి ప్రేమలో మరి అనే సాంగు రాసిన వారు టాప్ సుప్రసిద్ధ లిరిక్ రైటర్ అయినటువంటి చంద్రబోస్ గారు రాశారు. ఈ సినిమా సాంగ్స్ అన్నీ ఆయనే రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూను దానికి సరిపడే విధంగా ముత్యాలంటి అక్షరాలను వరుసగా పేర్చి తేలిక పదాలతో ప్రేక్షకుడు పాడుకునే విధంగా రాయగల నేర్పరి చంద్రబోస్. అలాగే ఆయన పాటల్లో అన్నీ కూడా ప్రకృతితో లయించినట్టుగా ఉంటాయి. ప్రేక్షకుల గుండెల్లో వెల్లువిరుస్తూ ఉంటాయి అన్నమాట. అంత మంచి రైటర్ అనమాట మనకు దొరికిన రైటరు చంద్రబోస్ గారు. ఆయన సినిమాలు, ఆయన పాటలు చాలా మంచి మంచి పాటలు ఉన్నాయన్నమాట. ఇక సంగీతం విషయానికి వస్తే, అంటే ఇప్పుడు మనం చంద్రబోస్ గురించి మాట్లాడుకున్నాం కదా. చాలా సినిమాలు ఆయన ఫస్ట్ సాంగే సూపర్ హిట్ అయిపోయింది అనమాట. మొదట్లో ఆయన రాసినటువంటి ఆయన రాసిన అక్షరాలు వాటిల్లో మంచుకొండల్లోని చంద్రమా అనే పాట రాశారు ఫస్ట్లో. అది చాలా అద్భుతమైనటువంటి సూపర్ హిట్ అయింది. ఇక దీనికి సంగీతం విషయానికి వస్తే కీరవాణి గారు సంగీతం చేశారు. ఆయన సంగీతం గురించి ఎక్కువగా చెప్పనక్కర్లేదు. సంగీతం ఆయనతో సహవాసం చేస్తుంది. బాణీలు సరసాలు పలుకుతాయి. కీరవాణి సంగీతానికి అందరూ నీరాజనాలు పలుకుతారు. ఆయన కంపోజ్ చేసిన పాటలకు పరవశంలో మునిగిపోతూ ఉంటారు. పడ్డానండి ప్రేమలో మరి అనే పాటకు ఆయన ఎన్నుకున్న రాగం మధ్యమావతి రాగాన్ని ఎన్నుకున్నారు. దాంతోపాటు శ్రీరాగం కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో ఈ పాట సూపర్ హిట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ సెలవు. నమస్కారం.